సినిమా పరిశ్రమ ఇదో రంగుల ప్రపంచం. 1,00,000 మందిలో ఒకరు మాత్రమే అగ్రస్థానానికి చేరుకుంటారు. అయితే సినిమా చేసేందుకు చాలామంది సిద్ధంగా ఉంటారు. దర్శకుడు, హీరోలు, హీరోయిన్లు, రచయితలు, పాటలు పాడేవారు, పాటలు రాసేవారు, నటీనటులు. కానీ వారందరితో ఓ మంచి సినిమా చేయించాలంటే డబ్బు చాలా అవసరం. ఇలా కథపై నమ్మకంతో డబ్బులు పెట్టేవారే నిర్మాతలు. అసలు సినిమా పరిశ్రమలో అందరికంటే అగ్రతాంబూలం ఇవ్వాల్సింది నిర్మాతలకే. వారు లేకపోతే అసలు సినిమాలే ఉండవు. అయితే ఇలాంటి నిర్మాతలు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో ఉన్నారు. అయితే వైజయంతి మూవీస్ బ్యానర్ తెలియని వారే ఉండరు ఇండస్ట్రీలో. 50 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుత చిత్రాలను అందించింది ఈ సంస్థ. ఆనాడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, తర్వాత తరం కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ఇప్పటి యంగ్ హీరోలు తారక్, చరణ్, బన్నీ, ఇలా 4 జనరేషన్స్ హీరోలతో సినిమాలు చేశారు వైజయంతి మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత అశ్విని దత్. ఆయన డేరింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. తాజాగా కల్కి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన పేరు మారుమోగిపోతోంది. ప్రముఖ నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం. చలసాని అశ్విని దత్ సెప్టెంబర్ 15, 1950న కృష్ణా జిల్లాలో జన్మించారు. వారిది సంపన్న కుటుంబం. ఆయన తండ్రి అప్పట్లోనే ఏ క్లాస్ కాంట్రాక్టర్గా ఉండేవారు. ఏపీలోని చాలా ఏళ్లు కళింగా పైప్స్కు పంపిణీదారుగా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. అప్పట్లో భారీ ఎత్తున బిజినెస్ చేసేవారు. వారి కుటుంబం కమ్యూనిస్టుల కుటుంబం. దత్ గారి చదువు అంతా కృష్ణా జిల్లాలోనే సాగింది. అశ్విని దత్ గారికి సినిమాలంటే చాలా ఇష్టం. ఉన్నత చదువులు చదువుకోమని తండ్రి చెప్పడంతో ఇంజనీరింగ్ చదివేందుకు ఆయన మద్రాసు వెళ్ళారు. కానీ సినిమాలపై ఇష్టంతో మళ్ళీ కొన్నాళ్లకు విజయవాడ వచ్చేశారు. విజయవాడలోనే బీఎస్సీ పూర్తి చేశారు ఆయన. ఆ తర్వాత తండ్రికి చెప్పి సినిమా వ్యాపారంలోకి వెళ్తానన్నారు. తండ్రి ముందు వద్దని చెప్పినా ఆయన మాత్రం మాట వినలేదు. చివరికి సినిమాలే చేస్తానన్నారు. తండ్రిని ఒప్పించారు ఆయన. 21 ఏళ్ల వయసులోనే మద్రాసు వెళ్లారు సినిమాలు చేయడానికి. తన తండ్రి వ్యాపార రంగంలో పార్ట్నర్గా శర్మగారు అని ఆయన ఉండేవారు. ఆయనకు దర్శకుడు విశ్వనాథ్ గారు బాగా క్లోజ్. ఆయన పరిచయంతో ఇండస్ట్రీలోకి వెళ్లారు దత్ గారు. ఓ సీత కథ అనే సినిమా చేశారు ఆయన. ఈ సినిమా బాగా పేరు వచ్చింది. ఓ సీత కథ తర్వాత ఆయన అభిమాన హీరో ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలని అనుకున్నారు. కొంత బంధుత్వం కూడా ఉండడంతో నేరుగా ఎన్టీఆర్ని కలిసి ఆయనతో తన గురించి చెప్పి పరిచయం చేసుకున్నారు. ఎన్టీఆర్ కూడా ఎంతో ఆనందించారు. ఓ సీత కథ సినిమా గురించి తెలుసుకున్నారు, అభినందించారు. నీది చిన్న వయసు, ఎంతో భవిష్యత్తు ఉంది. సినిమా పరిశ్రమలో చాలా ఇబ్బందులు ఉంటాయి. పైగా నిర్మాతగా వస్తూ ఉన్నావు. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాలని జాగ్రత్తలు చెప్పి ప్రోత్సహించారు. ఎన్టీఆర్ గారు బాపయ్య గారిని పరిచయం చేసి మీరు కలిసి పనిచేయండి అని కూడా చెప్పారు. ఎంఎస్ రెడ్డి గారిని పిలిచి ఆఫీస్ చూసి ఇవ్వండి దత్తకని జాగ్రత్తలు, సలహాలు కూడా చెప్పారు. ఓ సీత కథ అనే సినిమా సావరీస్ ఇండస్ట్రీస్ పేరుతో తీశారు. అది వారి కుటుంబానికి సంబంధించిన సంస్థ. అయితే అప్పటికి ఇంకా బ్యానర్ పేరు అనుకోలేదు. ఎన్టీఆర్ గారితో సినిమాని చెప్పడంతో ఆయన డేట్స్ ఇచ్చారు. ఈ సమయంలో దత్ బ్యానర్కి ఏం పేరు పెట్టావని అడిగారు. అయితే ఏమీ ఇంకా అనుకోలేదని చెప్పడంతో కృష్ణుడి మెడలో మాల వైజయంతి ఉంటుంది, ఈ పేరే బాగుంటుంది, వైజయంతి మూవీస్ బ్యానర్ అని పెట్టుకోమని చెప్పారు. ఇలా ఆ బ్యానర్ని స్టార్ట్ చేశారు అశ్విని దత్. ఎన్టీఆర్ గారు కృష్ణుడి అవతారంలోనే బ్యానర్ లోగో ఉంటుంది. ఇప్పటికీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఆయన. ఆ రోజుల్లో దత్ గారికి నిర్మాత అవ్వాలనే కోరిక ఉండేది. అంతేకాకుండా మ్యూజిక్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండేది. సెట్స్, కాస్ట్యూమ్, అలాగే మ్యూజిక్ కూడా చూసుకునేవారు సినిమాల్లో. 1974లో సినిమాలు తీసేందుకు అప్పట్లోనే తన తండ్రి దగ్గర నుంచి 7 లక్షల రూపాయలు తీసుకొని మద్రాసు వచ్చారు దత్ గారు. ఎదురులేని మనిషి ఎన్టీఆర్తో చేసిన సినిమా ఆయన. 1975లో ఈ సినిమా తీశారు. వైజయంతి మూవీస్ బ్యానర్పై నిర్మించిన తొలి సినిమా కూడా ఇదే. ఎన్టీఆర్, వాణిశ్రీ ఈ సినిమాలో నటించారు. ఇది మంచి హిట్నిచ్చింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి మళ్ళీ ఎన్టీఆర్తోనే యుగపురుషుడు అనే సినిమా చేశారు. ఆ తర్వాత 1983లో అడవి సింహాలు, 1985లో అగ్నిపర్వతం, 1986లో బ్రహ్మరుద్రుడు, 1987లో జగన్మాత, 1988లో ఆఖరి పోరాటం సినిమాలు నిర్మించారు. ఇక 1990లో ఆయన మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవితో కలిసి జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాను నిర్మించారు. భారీ బడ్జెట్తో అప్పట్లో ఈ సినిమాను చేశారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర చూపించింది ఈ సినిమా. జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాకి 35 లక్షల రూపాయలు నిర్మాతగా ఆనాడు మిగిలిందంటారు ఆయన. అప్పట్లో సినిమాకి 10 నుంచి 15 లక్షల రూపాయలు వస్తే హిట్ అంటారు.
కానీ డబుల్ ప్రాఫిట్ వచ్చింది ఈ సినిమాకి. అప్పట్లోనే 35 లక్షల రూపాయలు చిరంజీవికి, 25 లక్షల రూపాయలు శ్రీదేవికి రెమ్యునరేషన్గా ఇచ్చారు. ఆ తర్వాత 1992లో అశ్వమేధం, 94లో గోవిందా గోవిందా, 94లో శుభలగ్నం, చూడాలని ఉంది, రాజకుమారుడు, రావోయి చందమామ, ఆజాద్ ఇలా 2000 వరకు పలు సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత కన్నడ సినిమాలో కూడా అరంగేట్రం చేశారు నిర్మాతగా. ప్రేమ కే సాయి అనే సినిమాను చేశారు 2001లో. ఇక హిందీ చిత్రసీమలో 2002లో అడుగుపెట్టారు. కంపెనీ అనే హిందీ సినిమాని నిర్మించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో 2002లో ఇందిరా సినిమా తీశారు. తర్వాత పవన్ కళ్యాణ్తో బాలు ఏబిసిడిఎఫ్జి సినిమా చేశారు. ఆ తర్వాత వెంకటేష్తో సుభాష్ చంద్రబోస్. మెగాస్టార్ చిరంజీవితో 2005లో జై చిరంజీవ చేశారు. తర్వాత సైనికుడు, చిరుత, కథానాయకుడు, కంత్రి, శక్తి, మహానటి, దేవదాస్, మహర్షి, సీతారామం, తాజాగా కల్కి సినిమాలు నిర్మించారు. అంతేకాదు స్వప్న సినిమాస్లో కూడా పలు సినిమాలు నిర్మించారు ఆయన. 2001లో జూనియర్ ఎన్టీఆర్తో స్టూడెంట్ నెంబర్ 1, తర్వాత 1వ నెంబర్ కుర్రాడు, 2015లో ఎవడే సుబ్రహ్మణ్యం, 2018లో మహానటి, తర్వాత జాతిరత్నాలు, సీతారామం, 2023లో అన్నీ మంచి శకునములు అనే సినిమాలు చేశారు. ఇక రాఘవేంద్ర మూవీ కార్పొరేషన్, సిరి మీడియా ఆర్ట్స్, యునైటెడ్ ప్రొడ్యూసర్స్, సో అశ్విని దత్, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు గారు కలిసి కొన్ని సినిమాలు చేశారు. 1996లో పెళ్లి సందడి, 1997లో హిందీలో మేరే సప్నోకి రాణి, 98లో పరదేశీ, 2003లో పెళ్ళాం ఊరెళ్తే, తర్వాత గంగోత్రి, కలకత్తా మెయిల్, ఇంట్లో శ్రీమతి, వీధిలో కుమారి సినిమాలు చేశారు. ఇక ప్రియాంక పిక్చర్స్ ద్వారా 1994లో శుభలగ్నం సినిమాను చేశారు. రోజా ఆర్ట్స్ ప్రొడక్షన్లో జానీ దోస్త్ అనే సినిమాని హిందీలో చేశారు 1983లో. అశ్విని దత్ గారి జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, బాలయ్య బాబు, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్తో ఎన్నో అద్భుత చిత్రాలు చేశారు. వైజయంతి మూవీస్ నిర్మించిన చాలా చిత్రాలకు బాపయ్య గారు, రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు. అశ్విని దత్ గారు ఏదైనా డేర్గా చెబుతారు. ఇందిరా సినిమాకి అప్పట్లోనే 5 కోట్ల రూపాయల వరకు లాభాలు వచ్చాయంటారు. అయితే తాను పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాల్లోనే మంచి ప్రాఫిట్ చూశానంటారు. శుభలగ్నం సినిమా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టిందంటారు. 93లో గోవిందా గోవిందా, అశ్వమేధం ఈ 2 సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశాక ఎంతో లాస్ వచ్చింది. తర్వాత చేసిన చిన్న సినిమా శుభలగ్నం బాగా నిలబెట్టిందని చెప్తారు. తర్వాత పెళ్లి సందడి సినిమా కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టిందంటారు. అశ్విని దత్ గారి బ్యానర్, అలాగే ఆయన హస్తవాసి చాలా మంచిదని ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ అంటారు. ఆయనతో లాంచ్ అయిన హీరోలందరూ కూడా స్టార్లుగా మారారు. ఆనాడు కృష్ణ గారు తనకు సొంతంగా పద్మలయ బ్యానర్ ఉన్న అశ్విని దత్ గారిని పిలిచి మహేష్ బాబుని లాంచ్ చేయాలని, తొలి సినిమా మీరు రాఘవేంద్రరావు గారు కలిసి మీ బ్యానర్లో చేయాలని కోరారు. అంత నమ్మకం ఆయనంటే. ఇలా మహేష్ బాబుతో రాజకుమారుడు సినిమా చేశారు ఆయన. ఇక హరికృష్ణ గారికి ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ని రామోజీరావు గారు నిన్ను చూడాలని సినిమాతో లాంచ్ చేశారు. హరికృష్ణ గారి కోరిక మేరకు తర్వాత సినిమా దత్ గారితో చేయమన్నారు. రాజమౌళిని దర్శకుడిగా పెట్టి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా చేశారు. ఇది కూడా తారక్కి ఒక మంచి హిట్నిచ్చింది. అల్లు అర్జున్ని గంగోత్రి సినిమాతో పరిచయం చేశారు. చిరుత సినిమాతో రామ్ చరణ్ని పరిచయం చేశారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా చైతన్యని మీ బ్యానర్లోనే లాంచ్ చేయాలని అనేవారట. కానీ ఆ రోజుల్లో అది కుదరలేదు. చంద్రబాబు నాయుడు అడగడంతో ఆయన సోదరుడి కుమారుడు నారా రోహిత్ని కూడా ఆయనే సినిమాతో పరిచయం చేశారు. హరికృష్ణ కోరడంతో కళ్యాణ్ రామ్ 2వ ఫిల్మ్ కూడా ఆయన బ్యానర్లోనే చేశారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు మోహన్ కృష్ణ గారు అడగడంతో ఆయన కుమారుడు తారక రత్నను కూడా ఆయనే లాంచ్ చేశారు. ఇలా ఎంతోమంది హీరోలను పరిచయం చేసి లక్కీ హ్యాండ్గా, లక్కీ బ్యానర్గా పేరు తెచ్చుకున్నారు దత్ గారు. జూనియర్ ఎన్టీఆర్తో చేసిన శక్తి సినిమా ఆయనకు చాలా నష్టాన్ని మిగిల్చింది. దాదాపు 25 కోట్ల రూపాయల లాస్ వచ్చింది. ఆ తర్వాత కొంతకాలమైన సినిమాలే చేయలేదు. కుమార్తెలే సినిమాలు చూసుకున్నారు. 2018లో మహానటి సినిమా నిర్మించారు ఆయన బ్యానర్లో. ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఆ సినిమా ఒకటిగా నిలిచింది. దర్శకుడు రాఘవేంద్రరావు గారితో 14 సినిమాలు చేశారు ఆయన. మణిశర్మతో 14 సినిమాలకు మ్యూజిక్ చేయించారు. ఎన్టీఆర్ గారితో 2 సినిమాలు, ఏఎన్ఆర్ గారితో 4 సినిమాలు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గన్నవరం ఎయిర్పోర్ట్ భూములు కూడా ఆయనవే. ఆయన ప్రభుత్వానికి ఇచ్చారు. 1974లో వైజయంతి మూవీస్ చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో అతిపెద్ద నిర్మాణ సంస్థలో ఒకటి. దాదాపు 5 దశాబ్దాల కెరీర్లో 40కి పైగా చిత్రాలు నిర్మించారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు.
ఇక ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయనకి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురు కూడా విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేశారు. స్వప్న దత్, ప్రియాంక దత్, స్రవంతి దత్. స్వప్న దత్ సినిమా పరిశ్రమలోనే ఉన్నారు. సినిమా బ్యానర్ చూసుకుంటున్నారు. ప్రియాంక చిత్ర దర్శకుడు నాగశ్విని వివాహం చేసుకున్నారు. ఆమె కూడా బ్యానర్ని చూసుకుంటున్నారు. మూడో కుమార్తె స్రవంతి దత్ హాస్పిటాలిటీ రంగంలో వ్యాపారవేత్తగా ఉన్నారు. ఇక తాజాగా ఆయన బ్యానర్లో చేసిన కల్కి సినిమా అద్భుతమైన విజయాన్ని దక్కించుకుంది. అంతేకాదు అశ్విని దత్ గారి పేరు మారుమోగిపోతోంది. దేశమంతా మాట్లాడుకుంటున్నారు. బడ్జెట్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ ఇలా చాలామంది స్టార్లు ఈ సినిమాలో భాగమయ్యారు. 100 కోట్ల రూపాయల కలెక్షన్స్తో ఓ ట్రెండ్ సెట్ చేస్తోంది కల్కి. ఇక అశ్విని దత్ గారికి సినిమాలతో పాటు పలు వ్యాపారాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్లో ఆయనకు హోటల్స్, రియల్ ఎస్టేట్ ఇలా పలు వ్యాపారాలు ఉన్నాయి. సుమారు ఆయన ఆస్తి 200 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటారు. ఏది ఏమైనా మన తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంటోంది. నటులు ఎంతమంది ఉన్నా దర్శకుడు అలాగే హీరో కథపై నమ్మకంతో పెట్టుబడి పెట్టి సినిమా తీసే నిర్మాతని మనం మెచ్చుకోవాలి. కొందరు తమ ఆస్తులు కూడా పణంగా పెట్టి సినిమాలు తీస్తూ ఉంటారు. నిర్మాత డేరింగ్కి మనం మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి మరిన్ని చిత్రాలు మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రావాలని, వైజయంతి మూవీస్ బ్యానర్ మరిన్ని అద్భుత చిత్రాలు తీయాలని మనం కూడా కోరుకుందాం.